అల్లూరు జిల్లా అరకులోయలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా అరకులోయ మండలం మాలసింగారం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. కార్డన్ సెర్చ్ లో పాడేరు డీఎస్పీ అభిషేక్ పాల్గొన్నారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గంజాయి, సారా, డ్రగ్స్ లను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, డ్రగ్స్ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాడేరు డీఎస్పీ పిలుపునిచ్చారు. రికార్డులు లేని 2 వాహనాలను సీజ్ చేశారు. అల్లూరు జిల్లా అరకులోయలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా అరకులోయ మండలం మాలసింగారం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. కార్డన్ సెర్చ్ లో పాడేరు డీఎస్పీ అభిషేక్ కూడా పాల్గొన్నారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గంజాయి, సారా, డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, డ్రగ్స్ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాడేరు డీఎస్పీ పిలుపునిచ్చారు. రికార్డులు లేని 2 వాహనాలను సీజ్ చేశారు. మార్కాపురం జిల్లా కంబం పట్టణంలోని పూసల్ బజారు, గోల్డ్ షుగర్ ఫ్యాక్టరీ, ఫైర్ స్టేషన్ ఏరియా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది పోలీస్ సిబ్బందితో ఏకకాలంలో స్థానిక ఇళ్లను తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 20 బైక్లను గుర్తించి జరిమానాలు విధించారు. అలానే మత్తు పదార్థాలు, గంజాయి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలను చెక్ పెట్టేందుకు గాను ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు కంబం సర్కిల్ సీఐ మల్లికార్జున్ తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్తబోయిన్పల్లిలో ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అన్నమాచార్య యూనివర్సిటీలో చదివే విద్యార్థుల గదులను కూడా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారి గదుల్లో ఉన్న బీరు సీసాలు, మద్యం ఖాళీ సీసాలను పరిశీలించారు. మాదక ద్రవ్యాల వాడకంపై వారికి అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని చోట్ల ఈ తనిఖీలు జరుపుతున్నట్టుగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ముస్లిం కాలనీలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 4 సీఐలు ఈగల్ టీంతో కలిసి తెల్లవారుజామున నుంచే విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు నిర్వహించిన ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 38 బైక్లను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రగ్స్ వినియోగం, డిజిటల్ మోసాలపై స్థానికులకు అవగాహన కల్పించారు ఏఎస్పీ శ్రీనివాసరావు. కడప జిల్లా పులివెందుల్లోని నగరిగుట్టలో ఆపరేషన్ వజ్రప్రహార్ పేరిట మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు.
రికార్డులు లేనటువంటి 45 బైక్లను 2 ఆటోలను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్కు తరలించారు. డివిజన్ పరిధిలో ఉన్న 60 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పరిధిలో కార్డన్ సెర్చ్ చేశారు. టిట్కో ఇళ్ల దగ్గర భీమవరం డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా నెంబర్ ప్లేట్లు లేనటువంటి బైక్లను పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తిపురం మన్యం జిల్లా కురుపాంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దొనకవీధి, మాలవీధిలో వాహనాల రికార్డులు, పాత నేరస్తుల కదలికలపై కూడా ఆరా తీశారు. రికార్డులు సక్రమంగా లేని 12 బైక్లు, 1 ఆటో స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. నాటుసారా, గంజాయి వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఇక తిరుపతి జిల్లా నాయుడుపేటలో కూడా ఎన్ఎస్ఆర్ కాలనీ రైల్వే గేట్తో పాటు 2 ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు అధికారులతో ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో కలిసి 2 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. డ్రోన్ కెమెరాలతో ఎన్ఎస్ఆర్ కాలనీలోని 2 ప్రాంతాల్లో పర్యవేక్షించారు. 2 ప్రాంతాల్లోని బైక్లకు సంబంధించి ఆర్సీలు, పత్రాలు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి విక్రయాలకు కేంద్రంగా పేరు తెచ్చుకున్న ఎన్ఎస్ఆర్ కాలనీని ఆ పేరు లేకుండా చేసుకునేందుకు గాను కాలనీ వాసులంతా ఏకం కావాలని డీఎస్పీ సూచించారు. కాలనీలో కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడబోమని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మోడల్ కాలనీలో కూడా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేనటువంటి వాహనాలన్నింటినీ కూడా అక్కడ సీజ్ చేశారు. మోడల్ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ కు అలవాటున్నవారు గతంలో నేరాలకు పాల్పడి ఈ ప్రాంతంలో ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. కాలనీ మొత్తం పరిశీలించారు పోలీసులు. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక కృష్ణా జిల్లా పామర్రు నాగులేరుకట్టపై రావి హరిగోపాల్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులు అక్కడ సుమారుగా 300 ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 30 బైక్లను గుర్తించి వెంటనే ఆ వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్ల దగ్గర పూర్తిగా సోదాలు చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఉన్నాయన్న కారణంతో ఇళ్లల్లో జల్లెడ పడుతున్నారు. వజ్రప్రహార్ అనే పదార్థాలకి అలవాటైపోయేసి పిల్లలు కాలేజీ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు,